ఈరోజు క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే నాకైతే 10 నిమిషాలు మైండే పని చేయలేదు అసలు. హెల్లము అసలు మ్యాటర్ ఏంటంటే ఈరోజు అయితే సెమ్ ఎగ్జామ్ ఉంది. నేను మన లోకేష్ అయితే బయలుదేరుతున్నాం. ఈరోజు అయితే ఎగ్జామ్ సెంటర్కి లేట్ అయ్యి వెళ్తున్నాము. మన లోకేష్కి అయితే ఈరోజు అయితే క్రికెట్ మ్యాచ్ ఉంది. మన లోకేష్ వచ్చేసి ఫీల్డింగ్ బాగా చేస్తాడు అసలు. చిన్న క్యాచ్ మిస్ చేయడు అసలు. ఎగ్జామ్ సెంటర్కి అయితే వచ్చినాము. ఎగ్జామ్ రాయడానికి అయితే లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక ఎగ్జామ్ రాసి అయితే బయటకి అయితే వచ్చినాము. ఇప్పుడు చూసిన వెంటనే నాకైతే 10 నిమిషాలు మైండే పని చేయలేదు. ఎందుకంటే నేను చదువుకోపోయింది ఈ ఎగ్జామ్ కాదు, నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్ది చదువుకుపోయినా. ఎగ్జామ్ అయితే సుత్తి రాసి వచ్చిన అసలు. లోకేష్తో వచ్చేసి నాకన్నా ముందే అయిపోయింది ఎగ్జామ్. వెయిట్ చేస్తున్నాడు. లోకేష్కి అయితే ఇప్పుడైతే క్రికెట్ మ్యాచ్ ఉంది. అందరూ ఒకసారి కామెంట్ చేయండి ఆల్ ది బెస్ట్ అని. మ్యాచ్ బాగా ఆడాలని. రోజు ఎగ్జామ్ గురించి తలుచుకుంటుంటే నాకైతే ఏమన్నా అర్థమే కావటం లేదు. సుత్తి రాసి వచ్చిన రిజల్ట్స్ వస్తే గానీ తెలియదు ఈ ఎగ్జామ్ పాస్ ఆఫ్ అయ్యాలని. ఇంత బాధలో కూడా ఒక ఆనందం ఏమంటే అక్క అయితే పన్నీర్ కుర్మా చేసింది. నాకైతే చాలా ఇష్టం అసలు. మా అక్క సూపర్ చేస్తుంది పన్నీర్ కుర్మా. చపాతి పన్నీర్ కుర్మా అయితే చాలా బాగుంది అసలు. రోజు వార్తలు వింటే మళ్ళీ మరొక వార్తతో కలుసుకుందాం. ఓకే బాయ్.